హాయ్ ఫ్రెండ్స్, నేను నా బిగ్ బాస్ ఎపిసోడ్ది చిన్న స్మాల్ రివ్యూ చేస్తాను. నా మెయిన్ పాయింట్స్ చెప్తాను. పెద్దగా జస్ట్ ఒక 3-4 మినిట్స్లో అయిపోయే విధంగా రివ్యూ చెప్తాను. యాక్చువల్గా గేమ్ ఆడడం ఎవరు స్టార్ట్ చేశారంటే ఇమాన్యువల్ స్టార్ట్ చేశారు. వైల్డ్ కార్డ్ స్ట్రాంగ్స్ వచ్చిన తర్వాత ఇమాన్యువల్ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా టార్గెట్ చేస్తున్నారు నా ఆలోచన వాళ్ళతో కలిసిపోయి తెలుసుకుంటున్నాడు. వాళ్ళతో పాటు కొంచెంగా సంజన కూడా తెలుసుకుంటుంది. గేమ్ ఆడడం వాళ్ళిద్దరే స్టార్ట్ చేశారు, మిగతా వాళ్ళంతా రైవల్రీ జరుగుతూ ఉంది. ఈ వైల్డ్ కార్డ్స్లో దువ్వాడ మాదిరి అండ్ ఆయిషా ఇంకా అదెక్కే చిట్టి వీళ్ళు ముగ్గురు కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు. గర్ల్స్ హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు, బాయ్స్ మాత్రం కొంచెం సాఫ్ట్ కార్నర్తోటే ఉన్నారు. ఈ ముగ్గురు మాత్రం ఎక్కువ రోజులైతే ఎవరు ఉండరు. కామెడీలో మాత్రం ఇమాన్యువల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఓడియారా. అసలు ఎంత బాగా చేస్తున్నానంటే తను టాస్కుల్లో ఎఫర్ట్ పెట్టడం బాగానే ఉంది, అందరితో కలిసిపోవడం బాగానే ఉంది, తనకు ఒక రిమార్క్ లేకుండా తన పన్ను మాత్రం ఎంటర్టైన్మెంట్ సూపర్గా చేస్తున్నాడు. నేను నా డీమన్ పవన్ అండ్ ఆయుష్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసేటప్పుడు ఆ రీతులోని మనసులోని ఫీలింగ్స్ అన్నీ పాట రూపంలో కానీ తన బిహేవియర్ ఎలా ఉంటుంది అది ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ రూపంలో చాలా బాగా చెప్పాడు. బట్ అప్పుడు రీతు ఫేస్ నిజంగా కొంచెం డల్ అనిపించింది, బట్ అది పైకి చెప్పుకోలేదు. తర్వాత తను డల్గా ఫీల్ అయింది, లెమన్ పవన్ వచ్చి కూడా అలా నార్మల్గా తనతో బుజ్జగించేలా చేశాడు. అది దివ్య కర్రీ గురించి అడిగినప్పుడు దివ్య కూడా కొంచెం హార్ష్గానే అడిగినట్టు అనిపించింది. బట్ ఆమె హార్ష్ కంటే ఈమె ఇవ్వడం అది మరీ హార్ష్గా బిహేవ్ చేసి మేము బంధాలు పెట్టుకోనికి వస్తున్నారని చెప్పేసి బర్నీ గారిని కూడా మిడిల్లోకి తీసుకొని వచ్చింది. ఆ టైంలో మీరు మానిటర్ని తీసేయండి అని చెప్పేసి కొంచెం హార్ష్గా మాట్లాడింది. తర్వాత వీళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళను కూడా అడిగింది, నాకు మానిటర్ నచ్చడం లేదు, మనందరం కలిసి మానిటర్ని తీసేద్దాం, అందరూ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి. మరి ఈమె చేసినట్టు బాండింగ్ పెట్టుకోవద్దంటుంది. మరి వైల్డ్ కార్డ్స్తో ఈమె పెట్టుకున్నదేంటి బాండింగే కదా, మరి అందరం కలిసి మాట్లాడదాం, మానిటర్ తీసేద్దాం అని చెప్పేసి ఏమంటే ఒక రైతు. మరి దివ్య వాళ్ళు బర్నీ వాళ్ళు పెట్టుకుంటే బాండింగ్ తప్పేంటి? హౌస్ మేట్స్ తోటి హౌస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా హౌస్ మేట్స్ తోటి బాండింగ్ అనేది ఏర్పడతాయి. బట్ అది గేమ్ వరకే ఉండాలని కూడా నేను ఇంతకుముందుకు ఒక వీడియో చేశాను, అది కూడా వీడియో చూడండి. మరి అందులోటి ఈ డిష్ వాషెస్ దగ్గర కూడా రీతు చౌదరి రాయంగా ఆయుష్ చిన్న గొడవ అయితే జరిగింది. అందులో రీతు ఏంటంటే నేను నైట్ది వేసిందే మాత్రమే తోముతాను, ఆల్రెడీ కంప్లీట్ చేశాను, మళ్ళీ అది మార్నింగ్ ఉంది కాబట్టి నేను తోమనని చెప్పేసి తనన్నది. బట్ ఆయిషా నేను తోమననే రేంజ్లోనే చిన్న చెప్పింది, హార్షిగానే చెప్పింది. బట్ రీతు నేను తోముతానని చెప్పి అని అన్నది. బట్ అది వాళ్ళిద్దరిని పిలిచి అది కొంచెం హెవీగా ఇద్దరు ఫైట్ చేసుకోవడం వల్ల సంజన గారు వచ్చేసి తోమేశారు. బట్ ఆయుష్ వాయిస్ మాత్రం వెరీ డేంజరస్. వైల్డ్ కార్డ్ అంటే వైల్డ్ కార్డ్ లాగానే నిజంగానే వాయిస్ చాలా పెద్దగా ఉంది, మా మమ్మీ వాయిస్ మా నాన్న వాయిస్ అని చెప్పేసి ఆమె అంటున్నది. బట్ రీతు కూడా చిన్నగా చెప్పాల్సింది, నేను తోమేస్తా అని చెప్పేసి మధ్యలోనే అన్నది. నేను తోమేస్తా అంటే అయిపోయి ఉండే, అనవసరంగా వాళ్ళ ఇద్దరిని పిలిచింది. తర్వాత అది గొడవ కాస్త కొంచెం పెద్దగా అయింది. బట్ ఆయుష మాత్రం అసలు వదిలిపెట్టడం లేదు, ఆమె కూడా పెద్దనే చేస్తుంది. ఆమె ఖచ్చితంగా వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూనే ఉంది. అందులోటి వీళ్ళు వాయిస్లో సాయి చిన్న చెరువుడి క్యారెక్టర్ సాయి శ్రీనివాస్ ఉన్నాడు కదా, తను ఒకటి కనిపెట్టాడట. ఏంటిదని అంటే తనూజను వీళ్ళందరినీ పంపించేసి రీతు పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురే టాప్ పైకి వెళ్ళేలా చూస్తున్నారు అని చెప్పేసి తను వాష్రూమ్లో మాట్లాడడం జరిగింది. బట్ ఇతను ఏం కనిపెట్టడంగానే వీళ్ళు ముగ్గురు టాప్ పైకి వస్తారని మీరు అనుకుంటున్నారు. నాకైతే రీతు టాప్ పైకి అయితే ఏం రాదు, మేబీ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉంది, లెమన్ పవన్ కూడా ఛాన్స్ ఉంది, కానీ బట్ రీతు వల్ల గేమ్ అంతా స్పైల్ అయిపోతుంది. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి.